టీవీ 999 న్యూస్కు స్వాగతం. గచ్చిబౌలి హిల్ రిడ్జ్ విల్లాస్ దొంగతనం కేసు నమోదైంది. జూన్ 6న గచ్చిబౌలిలోని హిల్ రిడ్జ్ విల్లాస్లో నివాసితులు లేని సమయంలో నేపాలీ జంట దొంగతనానికి పాల్పడింది. జూన్ 7 సాయంత్రం ఇంటికి వచ్చిన వృద్ధ దంపతులు చిన్న విగ్రహానికి ఉన్న బంగారు గొలుసు కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. జూన్ 8 సాయంత్రం వారి కుమారుడు లాకర్ను తనిఖీ చేయగా భారీ చోరీ జరిగిన విషయం వెలుగులోకి వచ్చింది. లాకర్లోని సుమారు 7 నుంచి 8 కిలోల బంగారు ఆభరణాలు, 1.5 కిలోల వెండి ఆభరణాలు మాయమైనట్లు గుర్తించారు. ఇచ్చేస్తా సార్ మైక్. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్నటువంటి హిల్ రిడ్జ్ విల్లాస్ దాదాపు 20 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటివి. హై వాల్యూ విల్లాస్, హై సెక్యూరిటీ విల్లాస్, చాలామంది ప్రముఖులు నివసించి బాగా కాపాడబడేది అనుకున్నటువంటి ఒక నివాస ప్రాంతం నుంచి అత్యంత విలువైన బంగారు ఆభరణాలు చోరీ కాబడినాయని తెలిసిన తర్వాత సైబరాబాద్ పోలీసులు కలవరపడ్డారు. ముఖ్యంగా ఇంట్లో పని వాళ్ళే చేశారు, వారు వేరే దేశానికి సంబంధించిన వాళ్ళని తెలిసిన తర్వాత ఇంకా కొంత సడన్ సర్ప్రైజ్ మరియు షాక్కి గురయ్యారు. ఎందుకంటే చాలా ఎఫర్ట్స్, రిసోర్సెస్, మ్యాన్ పవర్, టైం దీని మీద బాగా వెచ్చించాల్సి ఉంటుంది. మనం ఎన్ని క్లూస్ ఉన్నప్పటికీ కూడా అది కేసును మనం క్రాక్ చేయగలుగుతామా, పట్టుకోగలుగుతామా లేదా అనే సందేహం చాలా ఉంటుంది. ఈ కేసులో మొట్టమొదట మనకు కేవలం ఒక బంగారు గొలుసు పోయిందని మాత్రమే శనివారం రోజు వచ్చింది. ఆ కంప్లైంట్ తర్వాత ఆ రోజే తెలిసింది ఇంట్లో చేసే పని మనుషులు, నేపాల్ దేశం సంబంధించిన 2 భార్యాభర్తలు దాదాపు 4 రోజుల క్రితం పనిలో కుదిరినారు, వాళ్ళే చేశారు. వాళ్ళ దొంగతనం అయినప్పటి నుంచి ఇంట్లో వాళ్ళు లేనప్పుడు, ఇంట్లో ఉండే 2 దంపతులు, వాళ్ళ అబ్బాయి, వాళ్ళు ఎవరు కూడా ఇంట్లో లేనప్పుడు ముంబై వెళ్ళినప్పుడు వాళ్ళు వారి దేశానికి సంబంధించినటువంటి 3వ వ్యక్తి సహాయంతో ఈ దొంగతనం చేసి పారిపోయినారు అన్న విషయం 2వ రోజు మాకు వెలుగులోకి వచ్చింది. మొదటి రోజు కేవలం ఒక విగ్రహం మీద, దేవుడి పూజా గదిలో ఉన్న విగ్రహం, వినాయకుడి విగ్రహంలో పైన వేసినటువంటి దాదాపు 3 తులాల బరువు ఉన్నటువంటి విలువైన ఒక హారం పోయింది అని మాత్రమే వచ్చింది. ఎటువంటి లాక్ బ్రేకింగ్లు అనేటువంటి లేవు, కేవలం ఇంట్లో ఉన్న వాళ్ళ తీసుకొని వెళ్ళిపోయినారు. వీళ్ళిద్దరు కూడా ఆ పని వాళ్ళ పైన ఇల్లు వదిలిపెట్టి వెళ్ళారు. తర్వాత తెలిసింది నెక్స్ట్ డే వాళ్ళ అబ్బాయి ఇంటికి వచ్చిన తర్వాత కొంత అనుమానాస్పదంగా కనిపించి కిటికీ తెరిచి ఉండడం, ఇటువంటి చూసిన తర్వాత అతనికి అనుమానం వచ్చి బీరువా తెరిచి చూసిన తర్వాత, బీరువా అంటే పెద్ద లాకర్, వాళ్ళ ఇంట్లో ఉన్న పెద్ద లాకర్, ఆ లాకర్ తెరిచి చూసినప్పుడు అంటే రెండో తాళం చెయ్యి ఇంకో చోట ఉంది. దొంగతనం చేయబడిన తాళం చెయ్యి ఆ తిజోరి పక్కనే ఒక కలశం, చెంబు, ఒక కలశం పక్కనే పెట్టి ఉంది. ఆ 2 దొంగలు 3వ వ్యక్తి సహాయంతో, ఇంట్లో పనిచేసేవాళ్ళు, అతని సహాయంతో ఈ తాళం చెవిని వాడి ఆ తిజోరిని తెరిచి దాంట్లో ఉన్న సొమ్మంతా, ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి బంగారు ఆభరణాలు, దాదాపు వారి కుటుంబానికి సంబంధించిన 3 తరాలకు సంబంధించినటువంటి నగలు, యాంటిక్ ప్రాపర్టీ. వీటి విలువ మనం కేవలం బంగారు ఆభరణాలు, రత్న వైడూర్యాల మీదే కాకుండా దానికి ఉన్న యాంటిక్ విలువతో మనం చేయవలసి వస్తుంది. దానికి చాలా సెంటిమెంటల్, ఎమోషనల్ వాల్యూ కూడా వాళ్ళ ఫ్యామిలీలో ఉంటుంది. అందుకని దానికి విలువ మార్కెట్ విలువతో కట్టడం కరెక్ట్ కాదు. అటువంటి వస్తువుల్ని వారి నుంచి పోయినట్టు తెలిసిన ఎంబడే సైబరాబాద్ శేర్లింగపల్లి డీసీపీ గారు, గచ్చిబౌలి ఇన్స్పెక్టర్ నార్సింగి ఏసీపీ మరియు క్రైమ్ టీం ఎస్ఓటీతో సహా అందరూ కూడా అక్కడికి వెళ్ళడం, అది చూసిన తర్వాత సడన్ షాక్కి గురవ్వడం, తర్వాత పరిపరి విధాలుగా అంతకు ముందు రోజు చేసినటువంటి దర్యాప్తు మళ్ళీ ముందుకు కొనసాగించాలి అనే ఉద్దేశంతో కొంతమంది లోకల్గా నివసించినటువంటి హోటల్ నేపాల్ నుంచి
వచ్చి ఇక్కడ హోటల్ నిర్వహిస్తున్నటువంటి వారు నేపాల్ కమ్యూనిటీ వాళ్ళందరితో సంప్రదించిన తర్వాత కైరోలి అనే జిల్లాకు సంబంధించిన వాళ్ళంటే తెలిసింది. సో వాళ్ళు ఎటు నుంచి వస్తారు, ఎటు నుంచి పోతారు, వాళ్ళ బంధువులు ఎవరు అన్న విషయాలన్నీ కూడా కొంత కూలంకషంగా ఒక 6 టీములు దర్యాప్తులో దించిన తర్వాత వీళ్ళందరూ కూడా వివిధ వైపుల నుంచి దర్యాప్తు మొదలుపెట్టినారు. చివరికి మాకు వచ్చిన సందేహం మేరకు వీరు ఖచ్చితంగా ఈ రూట్లో ఈ విధంగా వెళ్తూ ఉంటారు అని నేపాల్లో ఎంటర్ అయిపోతారు, ఈ ఎంటర్ అయ్యడానికి అవకాశాలు ఉన్నాయి, ఈ ప్లేసులు ఉన్నాయని చెప్పేసి మేము అక్కడ ఉన్నటువంటి ఉత్తరాఖండ్ మరియు ఉత్తరప్రదేశ్ పోలీసుల్ని అర్ధరాత్రి 12 దాటిన తర్వాత వారిని మేము ఫోన్ చేసి కోరడం జరిగింది. మేము మాతో పాటు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ గారు కూడా వారి బ్యాచ్మేట్ కాబట్టి ఆయన ద్వారా కూడా మనం సహాయం తీసుకోవడం జరిగింది. ఆ రోజు రాత్రంతా మా అధికారులు మేల్కొనుండి నేను ప్రత్యేకంగా ఉత్తరప్రదేశ్ మరియు ఉత్తరాఖండ్ ఎస్పీలతోని ఉదంపూర్ మరియు రాంపూర్ జిల్లాలు 2 పక్కపక్కగా ఉంటాయి. ఆ 2 జిల్లాల ఎస్పీలతో తర్వాత ఐజీ ఎస్టీఎఫ్ వీరితో కూడా వ్యక్తిగతంగా మాట్లాడాను. ఐజీ ఎస్టీఎఫ్ అంటే కేవలం ఈ కార్యక్రమాలే చూస్తూ ఉంటారు. వాళ్ళందరినీ కూడా రంగంలో దొరికినప్పుడు చాలా చాకచక్యంగా వాళ్ళు రాత్రి పెట్రోలింగ్ చేసే వాళ్ళని, అదనపు గస్తీ సిబ్బంది అధికారులందరినీ కూడా దాంట్లో నియమించి వాహనాల తనిఖీ చేసి దాదాపు 2-2:30 ప్రాంతంలో మధ్యరాత్రిలో వెహికల్ ఇంటర్సెప్షన్లో వారిని ఇంటర్సెప్ట్ చేసి ఆపడం జరిగింది.